మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. Yeah. విజయోత్సవాలు జరుగుతున్నాయి. నిజంగా ఆ విజయోత్సవాలుగా భావిస్తున్నారా? అంటే ఒకటి, యువకుడు బాగా ప్రజలను ఆకర్షించగలిగిండు, ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పి నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అనుకుంటాం. ఆ వ్యక్తి చాలా పెద్ద ఆయనగా భావించి ఎంతమంది సీనియర్లు ఉన్నా అందరు పక్కన పెట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారు అయినారు. సంవత్సర కాలంగా కొంత పరిపాలన జరుగుతూ ఉంది. 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు సఫలీకృతం అయినాయి, ప్రజలు దాని నుండి లబ్ధి పొందుతున్నారు అనేది నిజంగా నిర్భయంగా చెప్పాలి. ఏమున్నదంట, ఈ పథకం అమలు చేసాం, ఇంకా చేయలేకపోయినాం, ఆర్థిక పరిస్థితి ఇట్లున్నది, ఇంకా ఇట్లా చేయాలనుకుంటున్నాం అంటే మీరు దాడికి ప్రతి దాడి, విమర్శకు ప్రతి విమర్శ, జుబుత్సాకరంగా మాట్లాడడం, ఈ తిట్ల పురాణాలు వినిపించడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఏమవుతున్నదంటే ఎవడన్నా చదువుకున్నవాడో, ఎవడన్నా విజ్ఞుడో, ఎవడన్నా నిపుణుడో, ఎవడన్నా కనీసం నాలాంటి వాడో ఎవడన్నా మాట్లాడంటే ఎవడు తిడుతాడో అని భయపడే పరిస్థితి వస్తుంది. ఇది కాదు కదా ప్రజాపాలన అన్నప్పుడు. ప్రజలు ఏమనుకుంటారు, ఏనాడో సీతారామచంద్ర వాడు ఎవరో ఏమో అన్నాడని చెప్పి ఏదో జరిగినటువంటి వేగులం పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటారని చెప్పి రెక్టిఫై చేసుకున్నారు. అలాంటి యుగంలో లేం మనం. పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలనను కొనసాగించేటటువంటి రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతున్న సమయం ఇది. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా. సంవత్సరం అయింది, ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని అనుకుంటున్నారు కదా. సంవత్సరం అయినప్పుడు ఏం చేసినాం, ఏం చేయలేదు, ఎందుకు చేయలేకపోయినాం, చేస్తాం, అన్ని చేసినామని చెప్పుకోవద్దు. మీరేమనుకుంటున్నారు? అన్ని జరగలేదని నేను అనుకుంటున్నాను. నా వరకే పరిమితమై నేను ఇవాళ మాట్లాడే సబ్జెక్ట్కే పరిమితమై చూసినప్పుడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎన్ని చేయగలిగినో చెప్పండి. 2-3 కార్పొరేషన్లు వేసి వదిలేస్తే అయిపోద్దా? మహాత్మా జ్యోతిబా పూలే సప్లైన్ వచ్చినదా? 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వగలుగుతారా? స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఆ హామీ నెరవేర్చినారా? మీరు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎప్పుడు ఇస్తుంది? 42% రిజర్వేషన్లతో ఎప్పుడు ఎన్నికలు పెడతారు? ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది కదా. గ్రామాలలో పాలన గాడి తప్పింది. బలువు పోతే బలువు పెట్టేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసేటోడు లేడు, నడిపేటోడు లేడు, రెక్కాడితే డొక్కాడకుండా బతికినటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు. కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోయినాయి. ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఆనాడే హెచ్చరిక చేసిన. ఇవన్నీ జరుగుతాయి, వెంటనే ఎలక్షన్ల పోండి అని చెప్పిన. 42% మీరు ఇస్తారా? ఇవ్వనప్పుడు ఎందుకు హామీ ఇచ్చిండ్రు? ఇస్తామని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అవగాహన రాహిత్యమా, ప్రజలను తప్పుదో పట్టించడమా, ఇది ఏమిటి అని చెప్పి ప్రజల్లో చాలా గందరగోళంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. విమర్శలను అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య రీతిలో స్వీకరించి ఏది చేయగలుగుతామో ఇది చేస్తాం, ఏది చేయలేమో ఇది చేయం, ఇది చేయకపోతే దీన్ని మళ్ళీ ఇంకో రూపంలో మీకు మేలు చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తాం అనేటువంటి దిశగా ఒక జవాబీదారితనంతో పారదర్శకంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనేం డిమాండ్ చేస్తలేను, నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను కోరుతున్నా. నేను ఎందుకు డిమాండ్ చేయడం లేదంటే నేను రాజకీయ పార్టీ నాయకుని కాదు. ఇప్పుడు నేను రాజకీయాల కోసం మాట్లాడుతున్నా. సామాన్య పౌరుడిగా కూడా నేను ప్రజల పక్షాన నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినవి 2-3 మినహా నువ్వేమీ చేయలేదు అయ్యా, చెయ్యవయ్యా అని చెప్పి కోరుతున్నా. చేస్తే నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో మీరు కోరుకునేది మీరు కోరుకుంటారు, మేము కోరుకునేది మేము కోరుకుంటాం. రైట్. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా మీరు అడిగిన 42% రిజర్వేషన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలో బీసీ కులగణన చేస్తామని చెప్పి సడన్ గా దాన్ని సమగ్ర కుటుంబ సర్వేగా మార్చాల్సిన అవసరం ఏంటి? దీని వెనక ఏమన్నా కుట్ర ఉందా? కుట్ర అవన్నీ ఏమనను, కానీ మొత్తం సమాజం యొక్క లెక్కలు కావాలని చెప్పి కోరుకున్నారు. చాలా మంచిది, కోరుకోవడమే. నేను కూడా బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను కులగణన చేయండి అని చెప్పి, బీసీ గణన చేయమని చెప్పి నేను రికమెండ్ చేసిన. నా పరిధి మేరకు నేను చేసిన. సరే, మీరు మంత్రివర్గం ఆమోదించింది బీసీ గణననే. తర్వాత అసెంబ్లీకి పోయేసరికి అది కులగణన అయింది. అప్పటికప్పుడు ప్రవేశపెట్టే దశలో
అటు ఇటు చర్చలు అవి ఇవి జరిగిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ జరిగినటువంటి గణన అన్నారు. మంచిదే కానివ్వండి, ఏమున్నది దాంట్లో, ఈ సమాజం మొత్తం ముఖ చిత్రం అందుబాటులోకి వస్తుంది కదా, గొప్పదే అనుకున్నాం. దాని తర్వాత 7 నెలల దాకా దాని మీద చర్చ లేదు. ఇది ఇటీవల 1 నెల 2 నెలల క్రితము ఇదంతా ఆల మేఘాల మీద చేసిర్రు. శ్రీ రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి మాట్లాడిపోవడం జరిగింది. వారేమో ఎక్స్రే చేయమన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారేమో మొత్తం హోల్ బాడీ చెకప్ చేస్తున్నాడు, కంప్లీట్ ఎంఆర్ఐ చేస్తున్నాడు. ఎంఆర్ఐ ఎందుకయ్యా అంటే నాకు మొత్తం తెలవాలి అంటున్నాడు. ఆనాడు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్ననాడు మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఆస్తుల వివరాలు ఇస్తాడా అనే, ఎవడో పనికి మానవులు పంపించి మా అన్న అడుగుతాడు ఏందని చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారు అడిగినారు. మొత్తం బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ చూసుకోవచ్చు, మనం అనేది ఏం లేదు. కేసీఆర్ గారు చేసిన దానికే మెడ మీద తలకాయ లేనోడు సమాధానం చెప్పినప్పుడు ఆనాడు ఇంకా ఇవన్నీ లేవు, ఇంత డీటెయిల్స్ లేవు దాంట్లో. నువ్వు ఓల్డ్ డీటెయిల్స్ అడిగినావు. ఒక ప్రశ్న వాళ్ళు తయారు చేసేటప్పుడు బీసీ కమిషన్ లాంటి వాళ్ళం మేము తయారు చేసి పంపించినాము. అనేకమైనటువంటి ప్రామాణిక పద్ధతులను నేను దీని తయారీలో మీ హస్తం ఉండేది, నేను దీన్ని పంపించిన, దాన్ని తయారు చేసి పంపించిన తర్వాత దాన్ని అనేక సంస్థలతో కూడా చర్చించిన. 55-56 ప్రశ్నలతో నేను పంపిన అన్నాడు. అయితే దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరి యొక్క ఆమోదం తీసుకొని దీన్ని సవరించి కొన్ని తక్కువ చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు అడిగితే రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి కేసు ఒకటి అడ్డం వస్తుంది, పర్సనల్ డేటా యాక్ట్ ఒకటి అడ్డం వస్తుంది, వ్యక్తిగతమైనటువంటి జీవితము వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఆర్టికల్ 21 అడ్డం వస్తుంది. ఈ ఇన్ని అడ్డం రాగా ఇన్ని వివరాలు ఇవ్వలేరు, ఓ 10-15 పెడితే బాగుండునని చెప్పి నా మనసులో ఉండే. తర్వాత చర్చ జరిగినప్పుడు నేను చెబుదాం అనుకున్నా కానీ ఆ లోపు నా పదవి కాలం ముగిసింది. తర్వాత కూడా నేను రిటర్న్ గా రాసి కొన్ని పంపిన. అయ్యా మీరు చెప్పి నేను నాకు అందుబాటులో ఉన్న గౌరవ మంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పిన. నేను ఇక వారు ఏ మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అది ఏం చర్చలు జరిగినాయి, బీహార్లో ఏ విధంగా జరిగిందనే దాని మీద అక్కడ శ్రీ రాజేందర్ గారు ఐఏఎస్ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారిని ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వీళ్ళంతా పిలిచి మాట్లాడినరు. ఈ పెద్దలందరితో చర్చలు జరిగినాయి అన్నారు. చర్చలు జరిగింది ఓకే, కానీ ఇది తయారు చేసేటప్పుడు వాళ్ళందరూ దీన్ని చూసిండ్రా లేదా అనేది నాకు అవగాహన లేదు. నా ప్రమేయం ఇక తర్వాత లేదు, నేను నన్ను అడగలేదు, నన్ను పరిగణలోకి కూడా తీసుకోలేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ గా ఒక విలేజ్ తీసుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేసి అక్కడ ప్రజల నుండి వచ్చినటువంటి వివరాలను ఆ యొక్క అడ్వైజర్స్ ని వాటిని అన్నింటి కూడా తీసుకొని దీన్ని సవరణలు చేసి పోతే బాగుండు. ఆగా మేఘాల మీద ధన ప్రింట్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే కదా, రాజకీయాలు చేయడానికే కదా రాజకీయ పార్టీలు ఉన్నాయి. నువ్వు ఆనాడు ఈయన తిడితే ఈయన వాళ్ళు తిట్టడా, దానికి ఉంటది కదా, మళ్ళా ఉంటది కదా బ్యాక్ టు ది సొసైటీ. అంతే కదా. కాబట్టి ఈ రాజకీయాల జోలిని పక్కన పెడితే వివరాలు ఇవ్వడానికి ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదు. హైదరాబాద్ లో అయితే పెద్దగా ఏం జరుగుతలేదు. గ్రామాలలో కూడా నా దగ్గరికి రాలేదు, మీ దగ్గర రాలేదు, నా దగ్గర రాలేదు, ఎవరి దగ్గర రాలేదు. రెవెన్యూ మంత్రి గారేమో 70%-80% అయిపోయింది అంటాడు. మరి ఎక్కడికి పట్టుకుపోయింది? ఏదో ఒక ములుగు జిల్లాలో ఒక జిల్లాలో అయిపోతే కాదు కదా. ఇప్పటికైనా ప్రజలను చైతన్యవంతం చేసి దాంట్లో మీకు గోప్యత హరించి వేసేటువంటి ఇవ్వకండి, కానీ మీ వివరాలు ఇవ్వండి అని చెప్పి సమర్థవంతంగా వివరాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి సేకరిస్తే లెక్కలు వస్తాయి. లెక్కలు వచ్చిన తర్వాత ఎవరి వాటా ఏందో తెలుస్తుంది. అప్పుడు అడుగుదామని నేను అనుకుంటాను. మా వాటా ఏందో, మా వాటా ఎంతనో, మా వాటా ప్రకారం మాకు షేర్ ఇవ్వమని మేము అడుగుదాం అనుకుంటున్నాం. మేము ఎంతమందిమో మాకు అంత వాటా, నువ్వు ఎంతమంది ఉందో నీకు అంత వాటా, అంతే కదండి. ఈ లెక్కలు తేలిన తర్వాత అదే కావాల్సింది. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి ఏమిటి? జనాభా తమాషా మేరకు అవకాశాలు కల్పించబడాలి. మరి నేను ఎంతమంది ఉంటే నాకు అంత వాటా రావాలి కదా. ఆ వాటా రాని వాళ్ళని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సర్వేను జయప్రదం చేయమని చెప్పి కూడా ప్రజలకు చేతులు జోడించి కోరుతున్నాం. ఈ సర్వేను వ్యతిరేకించకండి. ఒకవేళ ఇంటింటికి రాకపోతే ఎవరెవరు ఇంటికి రాలేదో రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీసి హైకోర్టుల ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి ఇంటింటికి సర్వే చేసినట్టు నేనే కోర్టులకు వేసేస్తాం. సూపర్. ప్రజల పక్షాన్ని నిలబడి ఇంటింటికి సర్వే జరగాలని కోరుతున్నా. ప్రశ్నల్ని ఇష్టం ఉంటే తీసే, లేకుండా లేదు. వివాదాస్పదమైన గోప్యతను హరించి వేసే ప్రశ్నలనే తొలగించామని నేను కూడా కోరినా. నువ్వు చేసేటట్టు లేవు, ప్రజలు ఇస్తారు లేకుండా లేదు. కానీ కులాలు ఉపకులాలు జీవన స్థితిగతుల గురించి ఇంటింటికి వెళ్ళి
100% సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 75% అయిందని ఇవాళ 4 రోజులు వెనక 80%, ఇంకో 3 రోజులు వెనక 90%, ఇంకో 3 రోజులు వెనక 100% అయిందని చెప్పి నువ్వు చేతులు ఎత్తేస్తే ఎవరెవరింటికి రాలేదో రాష్ట్ర వ్యాప్తంగా డాటా తెప్పించి వాటినన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మళ్ళా సర్వే చేయాలనేటువంటి దాంతో నేను హైకోర్టును ఆశ్రయిస్తా అని చెప్పి కూడా ప్రభుత్వానికి మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నేను సూచన చేస్తున్నా, హెచ్చరిక అని కూడా అంటలేను. రైట్. దయతో సక్రమంగా సర్వే నిర్వహించమని కోరుతున్నాను.